నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు టూర్లో ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతోంది టూర్? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కళాశాలను ఏదైతే తాను ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చారో అందులో ఒకటి నర్సీపట్నం మెడికల్ కళాశాల. ఆ మెడికల్ కళాశాలని సందర్శించేదానికి ఈరోజు వెళ్తున్నారు. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ లేదా ఒక రాజకీయ పార్టీ ఒక అంశాన్ని టేకప్ చేసినప్పుడు సక్సెస్ కావడం లేదా విఫలం కావడం అనేది ఒక 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఏ టాపిక్ మీద వెళ్తున్నారు, ఆ టాపిక్ని ప్రజలు ఎలా తీసుకుంటారు, ఇది మౌలికమైన అంశం. 2, ఆ టాపిక్ తీసుకునే క్రమంలో ఆ పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయత, క్యాపబిలిటీ, ఆ పార్టీ చెప్తే ప్రజలు ఎంత దాన్ని తీసుకుంటారు, 2వ అంశం. 3వ అంశం, ఈ టాపిక్ని వాళ్ళు తీసుకున్నప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ ప్రశ్నలు సంధిస్తుంది, దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా ఉండదు. ఈ 3 అంశాల ఆధారంగా ఆ కార్యక్రమం సక్సెస్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుంది. ఆడొచ్చే జనం, కేకలేసే జనం, ఇది కాదు ప్రయారిటీ. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు, మొత్తం ఎంతమంది ఉంటారు, వేలల్లో ఉంటారు, కానీ కోట్లాది మంది టీవీలు చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారనే దాన్ని బట్టే ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుంది. 3 అంశాల్లో మొదటి అంశం సబ్జెక్ట్ ఏంటి? మెడికల్ కళాశాలను ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొచ్చారు. కొన్ని ప్రారంభమైనాయి, కొన్ని ప్రారంభానికి రెడీగా ఉన్నాయి, కొన్ని నిర్మాణంలో దశలో ఉన్నాయి. అందులో నిర్మాణ దశలో ఉన్నది ఒకానొక కాలేజీ నర్సీపట్నం మెడికల్ కాలేజీ. ఇది నిర్మాణ దశలో ఉంది. ఈ కాలేజీని సందర్శించడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఏమొచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రభుత్వ సారథ్యంలో కొంత సెల్ఫ్ సఫిషియెంట్ కోర్సుల్ని అనుమతిస్తూ ప్రభుత్వ సారథ్యంలో మెడికల్ కాలేజీకి అనుగుణంగా హాస్పిటల్ నిర్వహణ చేయాలని ఆయన పాలసీ డెసిషన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాలసీ డెసిషన్లో మార్పు చేసి వాటిలో 10 మెడికల్ కళాశాలను మేము పీపీఈ పద్ధతిలో నిర్వహిస్తాము అనే ఈ ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకుంది. అంతవరకే ఉన్న ఒక రకంగా ఉండేది. దానికి భిన్నంగా దాన్ని కొంత వ్యతిరేకత వస్తూ ఉందని, ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తుందని, వ్యతిరేకత ప్రజల్లో వస్తుందని దానికోసం అసలు నువ్వు పర్మిషనే తీసుకురాలేదు, అసలు నువ్వు కాలేజీ నిర్మించలేదు, ఒక కాలేజీ కూడా ఈ స్టాండ్ ఎప్పుడైతే తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ టాపిక్కి ప్రజల్లో మద్దతు ఉంది. ప్రజల్లో ఎప్పుడు కూడా మెడికల్ కాలేజీలు, వైద్యం, ప్రాథమిక వైద్యం ప్రభుత్వమే టేకప్ చేయాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఆ నైతిక మద్దతు జగన్ గారికి ఉంది. 2, జగన్ గారికి ఉన్న విశ్వసనీయత ఏంటి దీంట్లో? జగన్ గారికి మెడికల్ కాలేజీలో అత్యంత విశ్వసనీయత రావడానికి 2 కారణాలు. ఒకటి జగన్ గారి కారణం, 2 తెలుగుదేశం కారణం. జగన్ గారి కారణం ఏంటి? తనే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీ. మీకు గుర్తుంటే తెలంగాణలో గొడవ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పేద వివక్ష చూపించి మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇట్లేదు అంటా ఉంది ఆ ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గొడవ లేకుండా 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకొచ్చేసినాడు. దీంట్లో 5 ప్రారంభించేసినాడు. ఇంకొక 3 ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. ఇంకో మిగతాన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కానీ ఈ జగన్ గారికి నైతికత ఉంది కదా. ఎవరైతే ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రభుత్వ సారథ్యంలో నిర్వహణ ఉండాలని కోరుకున్నారో అదే వ్యక్తి ఈరోజు ప్రభుత్వ పాలసీ డెసిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల నేచురల్గా ఆ నైతికత ఆయనకు ఉంటుంది. నేను తెచ్చిన కాలేజీలండి కట్టాలండి అంటాడు. ఆ నైతికత ఆయనకు ఉంటుంది. 2, తెలుగుదేశం ప్రభుత్వం మీరు ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకున్నారు జగన్ గారు. మాకు వల్ల సాధ్యం కాదండి, మేము ప్రైవేట్ రంగంలో పెట్టాలనుకుంటున్నాం, ఆ ప్రైవేట్ రంగం కూడా కరెక్ట్, దీనికన్నా బాగా జరుగుతుంది అనే ఒక ప్రిన్సిపల్ స్టాండ్తో నెల్లుంటే దాన్ని సమర్థించాలని సమర్థించుంటారు. ఈ స్టాండ్ తీసుకోకుండా అసలు నువ్వు కాలేజీ లేదు లేదా దీనివల్ల తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరు కూడా జగన్ గారి పోరాటానికి నైతికత పెరిగింది. 3వ అంశం ప్రభుత్వం వ్యవహరించే తీరు. ఫస్ట్ ఏమన్నారు, అసలు పర్మిషన్ లేదు అంటే మీరు హెలికాప్టర్లో దిగండి, ఆడ నుంచి నేరుగా నర్సీపట్నంకి హెలికాప్టర్కి వచ్చేసి పోండి. అసలు అంతకుముందు స్పీకర్ గారు బహుశా ఎవరు అనుకుంటాను అసలు యాడ్ కాలేజ్ ఉంది అన్నారు. నేను వస్తా చూపించేదానికి అన్నాడు. జియో యాడ్ ఉంది అన్నారు. మళ్ళీ 3వసారి ఏమన్నారు, అసలు మీకు అనుమతి ఉందా? ఎవరు అనుమతో తెలుసా? ఏపీఎండిఎస్ఏ అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో మౌలిక వసతులు అంటే నిర్మాణం చేసే ఒక మెడికల్ డిపార్ట్మెంట్, ఒక రకంగా సాధారణ భాషలో చెప్పాలంటే వాళ్ళ అనుమతి ఎందుకు? అక్కడ కాలేజీ లేకపోతే ఫస్ట్ ఏమో కాలేజీ లేదన్నారు. లేని కాలేజీకి అనుమతి ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీ లేని ప్రాంతాలకి ఇది కాలేజ్ అంటే మీలాంటి జర్నలిస్టులు నవ్వుకోరా, చూపించరా, ఇంకేమన్నా అర్థం ఉందా? అక్కడ కాలేజీ లేకపోతే కాలేజ్ అంటాడేంది అని అనడా? కాబట్టి ఆయన నిజంగా కాలేజీ అయితే వదిలేస్తే బెటర్ కదా, మొత్తం తిరిగి వచ్చేస్తాడు.
కాబట్టి ఒకదానికి పొంతం లేకుండా వ్యవహరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోగ్రామ్ క్రేజ్ పెరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ప్రాథమికంగా విజయవంతం అవుతుంది. ఎందుకు ఈ సెప్టెంబర్ వెదర్ రీత్యా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలని అనుకుంటే తన నియోజకవర్గమైన అయితే పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి, కానీ స్పీకర్ నియోజకవర్గమైన నర్సీపట్నం రావడం ఎలా చూడాలి అనేది కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఒక రాష్ట్ర పార్టీకి అధినేతలు. ఆ పార్టీతో మనం విభేదిస్తామా, సమర్థిస్తామా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతలు. వీరికి ఏ పార్టీ ఉందో ఆంధ్రప్రదేశ్ అంతా పార్టీకి అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యనైనా ఎక్కడైనా వీళ్ళు ఒక రకంగా రాష్ట్ర నాయకులు. రాష్ట్ర నాయకులకి నీ నియోజకవర్గం ఏంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు ఎందుకు పోవాలి? పులివెందులో రోజు పోతున్నాడు, కొత్త పోయేది ఏంది? వారానికి నెలకు ఒకసారి పోయేస్తున్నాడు. కాబట్టి సొంత నియోజకవర్గం పైపి అది కంప్లీట్ అయిపోయింది. ఆడ కాలేజీ లేదంటే నవ్వుతారు జనం, నెంబర్ 1. కాబట్టి పులివెందుల మెడికల్ కాలేజీకి పోవాల్సిన అవసరం ఆయన లేదు. పులివెందుల మెడికల్ కాలేజ్ ఎట్లుందో అందరికీ తెలుసు. రెండోది, ఆయన రాష్ట్ర నాయకుడు, ఒక పార్టీకి అధినేత. ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఆయన సృష్టికర్త. మరి ఆయనకి ఈ కాలేజ్ ఆ కాలేజ్ ఏంది? ఆడికైనా పోతాడు. పైపించి అక్కడి సవాల్ చేసినారు, రండి అసలు మెడికల్ కాలేజీ లేదంటే ఇప్పుడు మీరు ఏదైనా నాకు సవాల్ చేసినప్పుడు వస్తారు మీ స్టూడియోకి అంటాను. మీ స్టూడియోకి, నా స్టూడియోకి ఎందుకంటే మీరు చాలా స్టూడియోలో పోతారు, అడిగి పోని అంటారా? మీ సవాల్ చేసింది మీరు, మళ్ళీ మీ స్టూడియోకి వస్తారంటే నా స్టూడియోకి ఎందుకు వస్తారంటే కాబట్టి వాళ్ళు సభ ఏడుంది మెడికల్ కాలేజ్ అన్నారు, చూపిస్తాను, వచ్చి మీ ఊరిని వచ్చి చూపిస్తాను అన్నాడు, చూడండి ఇప్పుడు. కాబట్టి సవాల్ చేసినారు. రెండోది ఉత్తరాంధ్ర ప్రాంతం, ఆ నుంచే ప్రారంభించాడు, ఉత్తరాంధ్ర నుంచే. తప్పే ఉంది, ప్రతి మెడికల్ కాలేజ్కి వెళ్తాడు. మీరు ఇప్పటికైనా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మా ఉద్దేశంలో ప్రభుత్వం చేయడం ఇష్టం లేదు, ప్రైవేట్ రంగంలో తీసుకుంటాం, మంచి ఫలితాలు ఇస్తాం అని అంటే జగన్ ఆగిపోతాడు, పాలసీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు. ఏడుంది కాలేజ్ అంటే వచ్చి చూపిస్తాను అంటాడు. యాడికి వస్తాడు అనేది మీరే చెప్తారు, అడిగినారు కాబట్టి చూపిస్తాడు. నేను చూడండి, దానికి చేయగలిగిందే ఉంది. ఇప్పుడు మొన్నటికి జరిగిన ఆ పోస్టర్స్ ఇష్యూ తెలుసు మీకు, డాక్టర్ సుధాకర్ గారు. ఓకే, మీరు మాస్క్లే ఇవ్వలేని వాళ్ళు ఓకే మెడికల్ కాలేజీలు ఎట్లా కడతారు అనేది పెద్ద దుమారమే రేగింది. ఆ విషయానికి సంబంధించి మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సక్సెస్కు అపోజిట్ గ్రూప్ వ్యవహరించే తీరు కూడా కారణం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటో నాకు ఫస్ట్ చెప్పాలి. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పలేదు కానీ ఆ పోస్టర్ నేను కూడా చూశాను. జాగ్రత్తగా ఉండండి, ఎవరు జగన్మోహన్ ర్యాలీకి ఉంచే అధికార పార్టీ అండదండలు ఉంటే ఉండొచ్చు, నేనేం తప్పు కూడా పట్టను. ఆ పోస్టర్కి సంబంధించినంత వరకు ఎందుకు వేశారు నేనేమంటానంటే, విమర్శ సూటిగా స్పష్టంగా చేయండి, ఒకదానికి పొంతం లేకుండా చెయ్యొద్దండి. ఎందుకంటున్నానంటే, మీరు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ తీసుకురాదలుచుకున్నారా, ప్రైవేట్ రంగంలో పెట్టదలుచుకున్నారా, పాలసీ మీద చర్చించండి. మీరేం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో అంటున్నాడు, ఆయన చేయలేదు అంటున్నారు, అంతే కదా అర్థం. అంటే మాస్కులు కూడా ఇవ్వలేనని మెడికల్ కాలేజ్ ఆడిచ్చాడు. ఇప్పుడు చూపిస్తాడు మాస్క్ విలువ ఎంత, బహుశా 20 రూపాయల ఇప్పుడు రాష్ట్రంలో నాకు తెలియదు, కొన్ని ఛానల్ మాస్క్ విలువ 20 రూపాయలు. 20 రూపాయలు ఖర్చు చేసే మాస్క్ ఇవ్వలేని జగన్ మెడికల్ కాలేజ్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు అనేది మీరు చెప్పదలుచుకుంది, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు చూపిస్తాడు మాస్క్ విలువ 20 రూపాయలు, మెడికల్ కాలేజ్ ఎన్ని బోర్లు కట్టాడు, ఎన్ని కోట్లు అయి ఉంటుంది దానికి, మరి చూడండి దాని మాస్క్ ఆడ ఫ్లోర్లు మనకు చేయండి, చూసేసి ఈ మాస్క్ ఇవ్వలేదు, ఈ ఫ్లోర్లు లేదు, చెప్పండి ఏం పోయింది. కాబట్టి మీరు ఈ తరహా ఎత్తుగడలు పనిచేయవు. మనకు సుధాకర్ విషయంలో ఏంటి, మాస్క్ వరకే చూస్తున్నారు, దాని వెనకాల ఉన్న కరోనా కూడా చూడండి. ఏంటి కరోనా నేర్పిన పాఠం రాష్ట్రంలో? కరోనా నేర్పిన పాఠం ఏంటంటే, మా తిరుపతిలో 5,000 మంది కరోనా పేషెంట్లు అల్లాడిపోయినారు. రాయలసీమలో, నెల్లూరులో ఎక్కడోలైనా సరే తిరుపతిలో బెడ్ ఉంటే చాలు అన్నారు. ఆ రోజు మా లాంటి తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేసి. అంటే అర్థం ఏంటి, జిల్లా స్థాయిలో హాస్పిటల్స్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అల్లాడిపోయింది సమాజం. అందుకే కదా జగన్మోహన్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనింది. కానీ మీరు సుధాకర్ మాస్క్ చూస్తున్నారు, సుధాకర్ వెనకాల కరోనా ఉన్న బాధలు చూస్తుంది ప్రజలు. కాబట్టి ఈ టాక్టిక్స్ మంచిది కాదంటున్నాను. మీరు డైరెక్ట్గా ప్రైవేట్ కన్నా కరెక్ట్ అండి, మీకన్నా బాగుంటుందని చెప్పండి, నమ్మే వాళ్ళు నమ్ముతారు. మీ పాలసీని వదిలేసి సుధాకర్ను ఒకరోజు ఈ ఇరిటేషన్, ప్రతిపక్షాన్ని ఇరిటేట్ చేయదలుచుకుంటే అవ్వదు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించే పని మాత్రమే అధికార పార్టీకి సమాధానం కూడా ఉంటుంది. కాబట్టి అది మర్చిపోయి మీరు ఇరిటేషన్ ఎంత ఎక్కువ చేస్తే, సుధాకర్ గారు పోస్టులు పెట్టారు, ఏమనుకుంటారు మీరైనా నేనైనా?
సుధాకర్ పోస్ట్ ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన కౌంటర్గా పెట్టారనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాన్ని అధికార పార్టీ సమాధానం చెప్పాలి, ప్రశ్నించిన వాతావరణం కల్పించాలి. కొత్త ప్రశ్నలు వేసినారంటే ఇరుక్కుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ కూడా. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన టూర్లో భాగంగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, మీట్ కావడం కూడా డిఫరెంట్ సంకేతాలకు దారితీస్తోంది అంటున్నారు. ఏమై ఉండొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడు. టెక్నికల్గా ప్రభుత్వం గుర్తించకపోవచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక లైవ్ సమస్య. ఆయన విశాఖపట్నంలో దిగి రోడ్డు మార్గంగా నర్సీపట్నం వెళ్తున్నాడు. ఈ మధ్యలో ఎవరైనా ప్రజల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అది ఆయన బాధ్యత. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగాలన్నా వద్దా అనే చర్చ నడుస్తుందా లేదా? సమస్య ఉందా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంబంధం లేదా ఈ విషయం? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, భవిష్యత్తులో మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి ప్రతి సమస్యను అడ్రస్ చేయాలి. వచ్చినా అడ్రస్ చేయాలి, రాకపోయినా ఆయనకి పోవాలి. అది బాధ్యత. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయనకి నైతికత కూడా ఉంది. రీజన్ ఏంటంటే విశాఖపట్నం కార్మికులందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. ఎందుకు గుర్తొస్తున్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సబ్జెక్ట్ ఉన్నప్పుడు, తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విశాఖ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో, సార్ మీతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దండి. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి సమక్షంలో అదే విశాఖలో అన్నాడు. తర్వాత విశాఖ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తే ఆ బంద్కు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, పొరపాటున వాళ్ళ ప్రైవేటీకరణ వైపు వెళితే మనం ఆపలేము, ఎందుకంటే వాళ్ళ డెసిషన్. కానీ నా ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది, మనం బిట్లో పాల్గొంటాము, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, భయపడద్దని చెప్పినాడు. ఈ 3 స్టెప్స్ జగన్ గారు తీసుకున్నారు. కానీ ఈ రోజు వచ్చిన ప్రభుత్వం అదే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. పైపించి మీ మిత్రపక్షం పక్కన మెట్టల పరిశ్రమ వస్తుందండి అని చెప్పినాడు. ఇది అయిపోయింది దాని సంగతి. 2, ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కార్మికులు ఆందోళన చేస్తే మద్దతు ఇచ్చింది ప్రభుత్వం మద్దతు ఇచ్చింది బంద్కి. ఏం చేశారు? బయటకు వస్తే అరెస్ట్ చేసి లోపలేసినారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే నేను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందంటే వీళ్ళేం చెప్తున్నారు? ప్రైవేటీకరణ అనివార్యం అనే పద్ధతిలో సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు విశాఖ కార్మికులు జగన్ గుర్తు రాకుండా ఎట్టుంటాడు? నైతికత జగన్ కాకుంది, విశాఖ కార్మికులు గుర్తించుకున్నారు కాబట్టి అడిగి పోవాలన్నాడు. పోతే ఏం పోయింది అంటున్నాను. నిజానికి పోలీసులు తప్పు చేశారు. నేను కూడా చూశాను విశాఖ స్టీల్ ప్లాంట్. మీరు ఎప్పుడైనా చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కాడ విశాలమైన ప్రాంతం ఉంటుంది. నిజానికి జగన్ అటు పోయి ఉంటే ఒక 10,000 మందిని సమీకరించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత పెద్ద ప్లేస్ అది, వాళ్ళకి ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏరే రూట్లో పంపించినారు, ఆడికి వచ్చారు అందరూ. అదే ఇది అంటున్నాను, ఆడి పోయి ఉంటే కనీసం వాళ్ళకి శ్రమ వచ్చి ఉంటుంది వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ట్యాగ్ కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా ఎవరైనా సరే ఒక ప్రజానాయకుడు వెళ్తున్నప్పుడు 2 బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు వచ్చినా మాట్లాడాలి, వాళ్ళు రాకపోయినా వాళ్ళ దగ్గరకు పోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడుగా ఉంది. అందులో మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది. పైపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో స్టబన్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి పోతాడు, తప్పే ఉంది. ఆయన ప్రశ్నలకు సమాధానం చేయాలి. ఆయన ఎందుకు పోతాడంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆంక్షలకు సంబంధించిన వివాదం దుమారం రేగుతోంది. ఈసారి ఎలా ఉన్నాయంటారు? అక్కడ అంతా పగడ్బందీగా ఉన్నట్టేనా, సేఫ్ సైడేనా? ఏం చెప్తారు? నిన్నటి వరకు ఎలా ఉన్నా వైసీపీ వాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారు కానీ నా వరకు నిన్నటి వరకు మాటలు తోటాలు ఎలా ఉన్నా ఈ రోజు ఉన్నంతలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పద్ధతిగానే వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఏమన్నారు? రావడానికి వీల్లేదు అన్నారు. హెలికాప్టర్లో ఇటు దిగేసి మళ్ళీ ఆడిపోయి దిగండి అన్నారు. ఆ తర్వాత ఆంక్షలు విధించారు. ఫైనల్గా ఏమనుకున్నారు? మనం ప్రతిపక్ష నాయకుడిని ఆంక్షలు విధిస్తే అనవసరమైన రప్సర్ జరుగుతుంది, ఇది వద్దు అని వాళ్ళు అనుభవంలో తెలుసుకొని సాఫీగా వెళ్ళడానికి సహకరిస్తున్నారు. అంటే వీళ్ళు కోరిన పద్ధతిలో సాఫీగా కాకపోవచ్చు కానీ ఉన్నంతలో పోలీసు అంతా అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఈ రాజకీయ పార్టీల మధ్య ఉంటాయి, మనం అంత దూరం వెళ్ళలేము. బట్ నాకున్నంత అవగాహన ప్రభుత్వం కొంచెం పొలైట్గానే వ్యవహరించింది. చివరి వరకు అట్లా ఉంటే మంచిది. అట్లా ఉంటే ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. కానీ అడ్డుకుంటే మరింత బరస్ట్ అవుతుంది ఇష్యూ. కానీ ప్రతిపక్షాన్ని ఎప్పుడు అడ్డుకోకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ప్రతిపక్షానికి పని చేయని అవకాశం, పని చేసుకోవాల్సిన అవసరం ఇవ్వకూడదు. ఒకసారి ప్రతిపక్షం పనిలో దిగేస్తే మళ్ళీ ఏం చేయలేం. అంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చేసి వచ్చిందంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోతే కనీసం
కొంత డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు అనుకో, అది అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు కథ కాకపోయినా కొంచెం షరతులతోనైనా ఉన్నంతలో సాఫీగా నడుస్తుంది కాబట్టి ఈ రప్సర్ జరగకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఇది మంచి డెసిషన్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బయటికి రావాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఇలా కలిసి వాళ్ళతో పాటు పయనించాలి అనేది ఏపీ వాసులు కోరుకుంటున్నారు అనేది మనం వింటున్నాం. ఇప్పుడు చాలా లాంగ్ స్కెడ్యూల్ వేసుకున్నారు ప్రజలతో ఉండడానికి, ప్రజల మధ్యకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ ప్లాన్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఈ నిజాయితీ లేదు. ఇప్పుడు మీరు మొదట ఏమన్నారు, ఆయన దిగాడు నేరుగా హెలికాప్టర్ వెళ్ళొచ్చు కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కనపడలందరూ ఎందుకు గెలిచేది అంటారు. మళ్ళీ రెండోదాని ఏమంటారు, ఆయన కలవట్లేదు అంటారు. రెండిట్లో తేడా ఉంది కదా. ఫస్ట్ ఏమో ఇంతమందిని కలవాలండి నర్సీపట్నం పోయొచ్చు కదా అని అన్నారు. మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలుస్తున్నాడు, కనపడలంతా కలుస్తున్నాడు, ఈ 60 కిలోమీటర్లు రోడ్లో పోవాలన్నా ఇవి మాట్లాడేసి మళ్ళీ ఆయన పోయినాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆయన కలుస్తున్నాడు, ఇంగ్లాండ్ పోయినాడు కదా, యూరోప్ పోతాడంటే ఈ 360 రోజుల్లో 300 రోజులు విజయవాడ చుట్టూ ఉన్నాడు. ఒక 15 రోజులు కూతురు చూడడానికి యూరోప్ వెళ్తున్నాడు. మనం వెళ్ళట్లేదా? ఇప్పుడు ముఖ్యమంత్రికి గెలిచిన వాళ్ళు ఎన్నిసార్లు విదేశీ టూర్లు వేయలేదు ఈ కాలంలో? విహారయాత్ర కాకపోవచ్చు, వెళ్తున్నారు కదా. ప్రతిపక్ష నాయకుడిగా విదేశాలు పరిపాలించే స్కోప్ లేదు, ఆయన ప్రశ్నించే స్కోప్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అధికార పార్టీ పరిపాలిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే ఏ ప్రశ్న వేయలేదు. ప్రభుత్వం చెప్పండి, ఇప్పుడు ఈ మాట అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సమస్యను టేకప్ చేయలేదండి, ఈయనేం ప్రతిపక్ష నాయకుడు అని ఒక మాట చెప్పండి అధికార పార్టీ. అంటే ఇలా బ్రేక్లు ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే కార్యకర్తల్లో భరోసా ఎప్పటికి నింపుతారు? వాళ్ళకు ఒక ధైర్యం ఎక్కడొస్తుంది? ఇప్పటికే కార్యకర్తలు రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి ఎప్పటికీ రారు అని గట్టిగా ఓదరగొడుతున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక ధైర్యం కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఫిజికల్గా ఉండాల్సింది. టూర్లంటూ గ్యాప్లు ఇచ్చి అటు ఇటు వెళ్ళిపోతే ఆ నిబద్ధత లేదు, సీరియస్నెస్ లేదు అనేది వినికిడి. ఒకటి వైసీపీ కార్యకర్తలకు ఎవరు భరోసా ఇవ్వాలంటే ఇద్దరు ఇవ్వాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండో చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కష్టం వస్తే నేను ఉండాలని భరోసా ఇవ్వాలి, అది ఇస్తున్నాడు. ఇంకా చంద్రబాబు గారు అడగకుండా భరోసా ఇస్తున్నాడు, రేపు తెల్లారితో మీరు వచ్చేస్తారంట, ఇదే కదా భరోసా అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాట్లాడేది ఏంటంటే మళ్ళీ వస్తే జగన్ ఏంటి పరిస్థితి, మళ్ళీ వచ్చేస్తే ఏంటి పరిస్థితి, బాండ్ పేపర్ రాసి ఇమ్మంటున్నారు పారిశ్రామికలు, ఇవి మనం మాట్లాడు. ఇదే పెద్ద భరోసా వైసీపీ వాళ్ళకి, ఇంతకు మించిన భరోసా అవసరం. అంటే మళ్ళీ జగన్ వస్తే అని ముఖ్యమంత్రి అన్నాడంటే వచ్చేస్తాడని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న భరోసా జగన్ గారి కన్నా బాగుంది వాళ్ళకి. ఇంకా జగన్ గారి భరోసా ఎందుకంట, చంద్రబాబు గారు ఇచ్చే భరోసా ముందు జగన్ గారి భరోసా వాళ్ళకి అనవసరం. కాబట్టి చంద్రబాబు గారు భరోసా ఇచ్చినందుకు ఇంకా మళ్ళీ భరోసా ఎందుకు? ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ తీసుకోవచ్చు, అంత భరోసా ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకో భరోసా అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్ గారు చాలా బ్రహ్మాండంగా భరోసా ఇస్తున్నారు, ఆయన భరోసాకి ఏమి ఇబ్బంది లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పని ఇప్పుడు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటున్నారంటే ఇరిటేట్ అవుతున్నారు ఎక్కడో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే అధికార పార్టీ సంతోషించాలి కదా. ప్రతిపక్ష నాయకుడు పని చేయకుండా ఉంటే వాళ్ళు సాఫీగా ఉండొచ్చు. వాళ్ళు పని చేయకపోతే పని చేయలేదని బాధపడుతున్నారంటే పని చేస్తున్నారని అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పార్టీ కార్యకర్తలు నిద్రపోని ఇట్లా, అధికార పార్టీ నిద్రపోని ఇట్లా. ఒకరోజు ధర్నా అంటాడు, ఒకరోజు జిల్లా ఆందోళన అంటాడు. అధికార పార్టీ వాళ్ళు ఒక సమస్య, సొంత పార్టీ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే భయపడిపోతున్నారు. ఈ రోజు ఏం పిలిపిస్తాడు అని. అధికార పార్టీ భయపడడం కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఈయన లేస్తే ఏదో పిలిపించేస్తున్నాడు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడని. కాబట్టి సొంత పార్టీ కార్యకర్తలు ఎక్కువ అయిపోయింది పని అని వాళ్ళు భయపడతా అంటే పని కల్పించలేదంటే బ్రహ్మాండంగా పని కనిపిస్తున్నాడు. అదేమి ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భరోసా పట్ల ఎవరికి ఏమో అపనమ్మకం లేదు. సరే, అంటే కొద్దిసేపటి క్రితమే బ్రేకింగ్ న్యూస్ చూసాం. ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు, ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అని. రోగుల పరిస్థితి ఏంటి? అంటే బంద్ అనేది ఇది పరిష్కారం అయ్యే బంద్గానే చూస్తున్నాను. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ అంటాం కదా, ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో మన ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వాళ్ళు ఫీజు చెల్లించకుండా వెళ్ళిపోతారు, ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి. ఒక్కొక్క హాస్పిటల్కి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ప్రభుత్వాలు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొంత బకాయి ఉంది, ఈ ప్రభుత్వం కొంత బకాయి ఉంది. సహజంగా ఇది కంటిన్యూ ప్రాసెస్. ఒక 5,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అనుకోండి, 1000 కోట్లు ఇస్తారు, మిగతాది మళ్ళీ ఇస్తాంలే, ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇక్కడెక్కడో వీళ్ళు కూడా బ్రేక్ అయింది. అది ఈ మధ్యకాలం ఒకసారి కూడా బ్రేక్ అయింది. ఆ భరోసా ఇచ్చారు, అది అమలు అయినట్లేదు. ఇది ఫీజు తిరిగి చెల్లింపుదారులో వస్తున్న ఆలస్యం. నాకు తెలిసి ఈయన సమ్మె చేస్తారు,
ఆ తర్వాత వాళ్ళు కూడా చర్చిస్తారు, ఎక్కడో ఒక చోట అమికబుల్ డిస్కషన్స్ వెళ్తారు. కానీ ఈ మధ్యలో కొంత రోగులు ఇబ్బంది పడతారు, ఎందుకంటే ప్రభుత్వం ఇకపోతే వాళ్ళ సేవలు బంద్ చేసి నష్టపోయేది ఇదే కదా. అదే సేమ్ టైం కొన్ని కాలేజీలు అయితే స్వర్ణ గారు కేవలం ఆరోగ్యశ్రీ మీదే బతుకుతున్నాయి. కొన్ని హాస్పిటల్స్ 90% ఆరోగ్యశ్రీ సేవలే ఉంటాయి. అది రీఎంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళు ఎట్లా నడపాలి హాస్పిటల్? డాక్టర్లకి జీతం వేయాలా, సిబ్బందికి జీతం వేయాలా, హాస్పిటల్ మెయింటైన్ చేయాలా, అదైతే ఏ రోజుకి ఆ రోజు చేయాలిగా. నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాని అప్పుడు ఇస్తానంటే కుదరదుగా. కాబట్టి ఈ ఇబ్బందులే కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు ఇన్ టైంలో ఇకపోతే మూసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, ప్రభుత్వం ఆర్థికంగా పరిమితులు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రెండు బాధల మధ్య అప్పుడప్పుడు నలగతా ఉంటాయి, సమ్మె చేస్తుంటారు, మళ్ళీ వెనకపోతుంటారు. ఇది ప్రోటీన్స్, ఇది తగ్గితే మంచిది. ఇది కూడా నాకు తెలిసి కంటిన్యూ కాదని అనుకుంటున్నాను. ఎక్కడో చోట పరిష్కారం దొరుకుతుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.